మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వైట్ డిశ్చార్జ్ కి చాలా రకరకాల కారణాలు ఉంటాయి. వైట్ డిశ్చార్జ్ అవ్వడానికి ఏజ్ ని బట్టి, వాళ్ళకున్న ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా వైట్ డిశ్చార్జ్ అనేది మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఎలా అంటే నార్మల్ ఎలా ఉంటుందంటే పీరియడ్స్ వచ్చే ముందు కానీ, లేకపోతే అమ్మాయి మెచ్యూర్ అవుతున్న టైంలో కానీ, మళ్ళీ ఎగ్ రిలీజ్ అవుతున్న టైంలో కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఏంటంటే వాసన ఉండదు, దురద ఉండదు, ట్రాన్స్పరెంట్ కలర్ లో ఉంటుంది, అంటే వాటరీ డిశ్చార్జ్ లాగా ఉంటుంది. దానివల్ల ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది అవ్వడం కూడా అవసరమే, ఎందుకంటే అలా ఉంటేనే అక్కడ లూబ్రికేషన్ అన్న ఫంక్షన్ ఒకటే మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో వయసులో ఉన్న ఆడవాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కానీ ఎప్పుడైనా సరే ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి అని అంటే బాగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది, అండర్ గార్మెంట్స్ అన్ని సోక్ అవుతున్నాయి, వాసన వస్తుంది, దురద వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి కూడా చాలా రకరకాల కారణాలు ఉంటాయి. లోకల్ గా ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, లేకపోతే సర్విక్స్ లో చేంజెస్ రావచ్చు. అంటే సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం, దాంట్లో ఏమన్నా ఇరోజన్ అంటే పుండు పడ్డం కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా సరే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది. ఏమి కారణం లేకపోయినా సరే ఒక్కొక్కసారి హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుంది, జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది అనమాట. వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఏదైనా హెల్త్ అన్నది దెబ్బతిని అప్పుడు కూడా వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రతిసారి లోపల ఇన్ఫెక్షన్ ఉండాలనే రూల్ లేదు. ఇలా హిమోగ్లోబిన్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే కొంతమంది షుగర్ కంట్రోల్ ఉండదు. యూజువల్లీ ఈ ప్రాబ్లం మనము ఎల్డర్లీ లేడీస్ లో అంటే షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాము. వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్ ఉండదు. కంట్రోల్ ఉండకపోతే, షుగర్ కంట్రోల్ లేకపోతే ఆడవాళ్ళకి ఫస్ట్ మొట్టమొదటి కనిపించే సిమ్టమే మనకి వైట్ డిశ్చార్జ్. అది చాలా ఎక్కువ. కొన్నిసార్లు మామూలుగానే ఉంటుంది, కానీ కొన్నిసార్లు దురదతో కూడా వస్తుంది, లేదా కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ అన్నది కూడా ఉంటుంది. ఇలాంటివి ఏం కనిపించినా సరే మళ్ళీ సొంత వైద్యాలు చేసుకోకుండా మెడికల్ షాప్ లోకి వెళ్ళి వైట్ డిశ్చార్జ్ అవుతుంది టాబ్లెట్ ఇచ్చేయండి అని తీసుకోకుండా డాక్టర్ దగ్గరున్న డాక్టర్ని సంప్రదించడము. వాళ్ళు లోకల్ గా ఎగ్జామినేషన్ చేస్తారు, లోపల ఇంటర్నల్ గా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి ఏం రీజన్ ఉంది, లోపల ఏమన్నా సర్విక్స్ కి పుండు పడిందా, లేకపోతే ఇంకా వేరే రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా కొన్నిసార్లు వైట్ డిశ్చార్జ్ కి దారితీస్తాయి. లేదా లోపల పర్సనల్ హైజీన్ సరిగ్గా లేకపోయినా సరే, అనల్ ఏరియాలో సరిగ్గా క్లీనింగ్ అది లేకపోయినా సరే వెజనల్ ఇన్ఫెక్షన్ కి దారితీస్తుంది. ఇలాంటి రకరకాల కారణాలన్నీ మీ గైనకాలజిస్ట్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి చూసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మీకు సజెస్ట్ చేస్తారు. ఇన్ కేసు సర్విక్స్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే ప్యాప్ స్మేర్ చేయడం కానీ, బయాప్సీ టెస్ట్ చేయడం కానీ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే ఎన్నిసార్లు అయినా సరే ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఇన్ఫెక్షన్ వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది అని రికరెంట్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ అంటాము, డిశ్చార్జెస్ అంటాము. అట్లాంటి సందర్భాల్లో కూడా వేరే కొన్ని సిస్టమిక్ కాజెస్ ఉంటాయి, కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా డీటెయిల్ గా వాళ్ళు టెస్ట్ చేసి మీకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు అది అబ్నార్మల్లా లేకపోతే నార్మల్ గా నేచురల్ గానే డిశ్చార్జ్ ఎక్కువ అవుతుందా అన్నది బేసిక్ ఐడియా ఉండడం ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉండే ఆడవాళ్ళకి కొన్నిసార్లు ఫిజికల్ ఇంటర్కోర్స్ అయిన తర్వాత కూడా కొంచెం ఎక్కువ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. అలానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంగారు పడాల్సిన అవసరం లేదు. అది కూడా నార్మల్ అబ్నార్మల్ అన్నది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవచ్చు. సో వాళ్ళు మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏ సందర్భాల్లో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, డిశ్చార్జ్ ఎక్కువ ఎప్పుడు ఉన్నప్పుడు వరి అవ్వాలి, లోకల్ గా లీషన్స్ ఉన్నప్పుడు, మళ్ళీ కొన్నిసార్లు సర్వైకల్ క్యాన్సర్ కూడా మనకి కొన్ని సందర్భాల్లో డిశ్చార్జ్ రూపంలోనే బయటపడుతుంది. సో డిశ్చార్జ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వాసన, దురద ఉండి అండర్ గార్మెంట్స్ సోక్ అయిపోతున్నాయి, లేదా దురద ఎక్కువ ఉంటుంది అనుకున్న సందర్భంలో డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పైన చెప్పిన కారణాలన్నీ వాళ్ళు ఏం రీజన్ ఉంది అన్నది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని ఎండోక్రైన్ కాజెస్, నేను చెప్పినట్టు షుగర్ కి రిలేటెడ్ కూడా ఇష్యూ ఉంటుంది. ఆ వైట్ డిశ్చార్జ్ అనేది చాలా ఎక్కువ ఉండి షుగర్ కంట్రోల్ కాకపోతే మీరు ఎన్నిసార్లు డాక్టర్ చుట్టూ ఉన్నా సరే షుగర్ అన్నది వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గదు. సో షుగర్ కంట్రోల్ అయితేనే మనకి వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గుతుంది. అట్లాంటి సందర్భాల్లో మీరు ఎండోక్రైనాలజిస్ట్ ని కలవడము, మీ పాస్ట్ 3 months షుగర్స్ కంట్రోల్ ఉన్నాయా లేదా చూసుకొని షుగర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ గా వైట్ డిశ్చార్జ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో షుగర్ కూడా డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది వైట్ డిశ్చార్జ్ లో. సో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే దాన్ని సరి చేసుకోవడము, లోకల్ లీషన్స్ ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోవడము, షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం అన్నది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.